తెలంగాణ గడ్డపై అక్షర వెలుగులు విరచిమ్ముతున్నాయి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ నేడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో సరికొత్త పుంతలు తొక్కుతోంది. 100% అక్షరాస్యత లక్ష్యంగా అడుగులు వేస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు రేవంత్ సర్కార్ కంకణం కట్టుకుంది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారిలో అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా అడల్ట్ ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు రేవంత్ అన్న. గడిచిన కొన్నేళ్లుగా శూన్యంగా ఉన్న అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగం 2025-26 నాటికి ఏకంగా 6,31,000 మందితో కళకళలాడుతోంది. కేవలం అక్షరాస్యతే కాదు, పునాది స్థాయి విద్యలోనూ అద్భుత ప్రగతి సాధించింది. తెలుగులో 4 రెట్లు, ఇంగ్లీష్లో 7 రెట్లు మెరుగైన ఫలితాలతో తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారు. కేవలం బోధనే కాదు, పర్యవేక్షణలోనూ రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించారు. పెద్దపల్లి జిల్లాలో ప్రవేశపెట్టిన అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ ద్వారా బోధనా పద్ధతుల్లో 20% పైగా వృద్ధి నమోదైంది. అలాగే కేంద్ర నిధులను వినియోగించుకోవడంలో గతంలో 17వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరింది అంటే అది కేవలం రేవంత్ గారి సమర్థవంతమైన నాయకత్వమే కారణం.